వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాల్లో కీలక మార్పును తీసుకొచ్చాయి. 64 సీట్లతో కాంగ్రెస్ గెలుపొందడంతో అధికారంలోకి వచ్చింది. ఇక వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ అనూహ్యంగా ఓటమి పాలవడంతో పార్టీ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. అందుకే రానున్న లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఎలాగైనా 17 స్థానాలు గెలుచుకోవాలనే కసితోనూ ఉన్నారు. ఈసారి తమ సీట్లను పెంచుకున్న బీజేపీ కూడా తగ్గేదేలే అంటూ గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సీట్లు కూడా గెలుస్తామనే ధీమాతోనూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరి బలం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా సత్తా చాటింది. అంతకుముందు ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలు దక్కించుకుంది. అందులో నిజామాబాద్ ఒకటి. 2019లో మాజీ సీఎం కేసీఆర్ తనయ కవితను ఓడించి పార్లమెంటులోకి అడుగుపెట్టారు ధర్మపురి అరవింద్. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా వీరి మధ్య గట్టి పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇప్పటికే 11 సార్లు జెండా ఎగరవేసింది. ఇక కల్వకుంట్ల కవిత 2014లో నిజామాబాద్ నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో మరోసారి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అంతకుముందు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తమ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను పీల్చుకున్న ఆమె లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు. ఇప్పటికే 2 సార్లు ఎంపీగా పనిచేసిన మధు యాష్కి గౌడ్ గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కేవలం 70,000 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక బీజేపీ విషయానికి వస్తే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలవాలనే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో 70,000 ఓట్ల తేడాతో కల్వకుంట్ల కవితను ఓడించిన ధర్మపురి అరవింద్ ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ఇక నిజామాబాద్ లోక్సభ పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, జగిత్యాల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపు పొందారు. ఇక నిజామాబాద్ రూరల్, బోధన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ దాదాపు 17 లక్షల ఓటర్లు ఉన్నారు. అయితే 1952లో నిజామాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున హరిశ్చంద్ర గెలుపు పొందారు. అయితే ఆ తర్వాత జరిగిన 2 సార్లు ఎన్నికల్లో ఆయన గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటి వరకు నిజామాబాద్లో 17 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 3 సార్లు జెండా ఎగరవేశారు. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఇక బీఆర్ఎస్ ఒకసారి, బీజేపీ ఒకసారి గెలుపు పొందారు. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కవిత గతంలో ఆమె చేసిన అభివృద్ధి పనులు, అరవింద్ ఇచ్చిన హామీలను ప్రధానంగా చేసుకొని ఎన్నికల రంగంలోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. మండలాలు, గ్రామాల వారీగా త్వరలో పర్యటనలు చేపట్టనున్నారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఇది కాస్త ఆమెకు మైనస్ కావచ్చు. ఇక నియోజకవర్గంలో ఆమెకు ఓట్లు ఉన్నా బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో అనూహ్యంగా ఆమె గ్రాఫ్ తగ్గిందనే చెప్పాలి. ఇక అక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంపై ఆమె స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. తాజాగా బతుకమ్మ సంబరాలను కూడా నిజామాబాద్లోనే ఉండి అక్కడి ప్రజలతోనే సెలబ్రేషన్స్ జరిపారు కవిత. ఎలాగైనా ప్రజల్లోకి వెళ్లాలని, నిజామాబాద్ ఓటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కల్వకుంట్ల కవిత ఆలోచిస్తున్నారు. ఇక 2004, 2009 2 సార్లు ఎంపీగా కాంగ్రెస్ తరపున గెలుపొందిన మధు యాష్కి గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో 2 సార్లు ఓడిపోయారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కీలక నేతగా వ్యవహరించారు. అయితే ఆయనపై నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఢిల్లీలోనే ఉంటూ కాలం గడిపారు అన్న ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసే మధు యాష్కి నిజామాబాద్ నియోజకవర్గంలో బీసీలు ఉండడం వల్ల కలిసొచ్చే అవకాశం ఉంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని తీసుకురావటం, తెలంగాణ వర్సిటీ, రైల్వేలను తీసుకురావడం, ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడంతో మధు యాష్కి ప్లస్ అవ్వచ్చు. ఇక ధర్మపురి శ్రీనివాస్ కొడుకు ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఎర్రజొన్న, పసుపు విషయంలో అరవింద్ వ్యవహరించిన తీరుని రైతులు ఏ మేరకు ఆమోదిస్తారు అనేది అరవింద్ విజయ అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. पूरा लोकल, योर चॉइस फॉर लोकल वॉइस. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.